హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఈసారి తన మాస్ ఇమేజ్కి భిన్నంగా ఏం చేశారు? సినిమా నిజంగా మెప్పించిందా లేదా అనేది చూద్దాం. ముందుగా ఈ మూవీ ఎలా ఉందంటే సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముందుగా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ అనే పాత్రలో కనిపిస్తారు. తన కూతురు అంటే ప్రాణంగా ప్రేమించే తండ్రిగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. తండ్రి కూతురు మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ని సినిమా ప్రధానంగా చూపిస్తుంది. అలాగే త్రినాథ్ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు, అతని గతం, కుటుంబం, గ్రామంలోని అమ్మాయిలకు సంబంధించిన సమస్యలు కథలో కీలకంగా మారుతాయి. కథ ముందుకు వెళ్ళే కొద్దీ అసలు త్రినాథ్ గతం ఏంటి? అతను ఎందుకు ఇంత ప్రొటెక్టివ్‌గా ఉన్నాడు? తన కూతురికి ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడు అనే విషయాలు ఆసక్తిని పెంచుతాయి. ఇక రవితేజ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది ఈ సినిమాను మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు. మనం సాధారణంగా రవితేజ నుంచి ఎనర్జీ, కామెడీ, మాస్ డైలాగ్స్ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇరుముడిలో మాత్రం ఆయన చాలా కంట్రోల్డ్‌గా, ఎమోషనల్‌గా పర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా కూతురితో వచ్చే సన్నివేశాల్లో రవితేజ నటన బాగా కనెక్ట్ అవుతుంది. బేబీ నక్షత్ర కూడా చాలా బాగా చేసింది. రవితేజ, నక్షత్ర మధ్య తండ్రి కూతుల కెమిస్ట్రీ సినిమాకు మంచి బలం. ప్రియా భవాని శంకర్ తన పాత్ర పరిధిలో బాగానే చేశారు. ఇక శివ నిర్వాణ డైరెక్షన్ విషయానికి వస్తే, సినిమాలో ఎమోషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా తండ్రి కూతుర్ల బంధాన్ని చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే సినిమా ఇంకా బెటర్‌గా ఉండేది. కానీ సెకండ్ హాఫ్‌లో కథలో ఎమోషన్, టెన్షన్ పెరుగుతూ వస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్. టెక్నికల్‌గా కూడా సినిమా బాగుంది. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, ఎమోషనల్ సీన్స్‌కి మంచి సపోర్ట్ ఇచ్చాయి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక 2, 3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ముఖ్యంగా 'మల్లెపూల పల్లె' పాటకు థియేటర్‌లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్‌కి మంచి సపోర్ట్ ఇచ్చాయి. విజువల్స్ కూడా సినిమాకు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ కొంచెం స్లోగా అనిపించడం, కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండడం మైనస్. కానీ సినిమాకు ఉన్న ఫాదర్ డాటర్ ఎమోషన్, రవితేజ పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈ మైనస్‌లను చాలా వరకు కవర్ చేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే 'ఇరుముడి' రవితేజ నుంచి మనం సాధారణంగా చూసే రెగ్యులర్ మాస్ సినిమా కాదు. ఇది ఎమోషనల్, ఫ్యామిలీ, సోషల్ మెసేజ్‌తో వచ్చిన ఒక ఇంటెన్స్ డ్రామా. ముఖ్యంగా తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధం, పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి అనే ఆలోచన సినిమాకు మంచి బలం. రవితేజను కొత్తగా చూడాలనుకునేవాళ్ళు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడేవాళ్ళు ఇరుముడిని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూడవచ్చు. ఇంకా ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్, అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.